వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు ఆనంద్ అండి, నవభారత్. నిన్న నైటు సుమారు 10 గంటల సమయంలో మున్సిపాలిటీ వాళ్ళు ఓపెన్ చేసిన డ్రైన్ నవభారత్ చికెన్ షాప్ ముందు ఉందండి, నవభారత్ సెంటర్లో. ఆ డ్రైన్ వద్ద మా మిత్రుడు ఒక అతను పడి చనిపోవడం జరిగింది. దానికి గల కారణం వచ్చేసి 15 రోజుల క్రితం వచ్చేసి ఒక ఆవు పడ్డది, దాంట్లో చనిపోయింది, దుర్వాసన వస్తుందని చెప్పేసి స్థానికులంతా మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు వాళ్ళు వచ్చేసి 15 రోజుల క్రితం ఆ యొక్క డ్రైన్ పగలగొట్టి ఓపెన్ చేసి జేసీబీ సాయంతో పగలగొట్టి ఓపెన్ చేసి దాన్ని బయటికి తీయడం జరిగింది. బయటికి తీసిన తర్వాత దాన్ని ముయ్యకపోవడం వల్ల, అక్కడ 2 పిల్లలు కూడా ఉన్నాయి పక్కన, దాన్ని ముయ్యకపోవడం వల్ల నేను నైట్ ఆయన పడ్డ టయానికి వచ్చేసి పవర్ కూడా కట్ అవ్వడం వల్ల ఎవరు గుర్తించలేకపోవడం వల్ల దగ్గర దాదాపు 300 మీటర్లు మనిషి కొట్టుకుని పోయి ఎస్బీఐ బ్యాంకు ముందు ఒక స్తంభం ఉంది, స్తంభానికి చిక్కుకుని ఆగడం జరిగింది. కేవలం మున్సిపాలిటీ అధికారులు తీసిన ఆ యొక్క మాన్యువల్ మూతనే వాళ్ళు ఎప్పుడు ముయ్యకపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. వాళ్ళకి ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించకపోతే ఈ యొక్క ఘటన జరిగేది కాదు, ఈ రోజు నిండు ప్రాణం బలేది కాదు. అతనికి 3 ఆడపిల్లలండి. అతను రెక్కాడితే కానీ డొక్కానే పరిస్థితి. ఆయన ఒక లారీని వచ్చేసి ఏదో లీజుకి తీసుకున్న లారీని తిప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆ 3 ఆడపిల్లల పరిస్థితి ఈ రోజు రోడ్డున పడ్డ పరిస్థితి. దీనికి మున్సిపాలిటీ అధికారులు ఏం సమాధానం చెప్తారని చెప్పి స్థానికంగా మేము అందరం అడుగుతున్నామండి. కంపల్సరీ మున్సిపాలిటీ అధికారులపై చర్య తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.